బనకచెర్ల అంశం తెలంగాణలో రాజకీయ రగడకు కేంద్రంగా మారుతోంది. సముద్రంలోకి వెళ్లే జలాల్ని వాడుకుంటుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని ఏపీ నేతలు ప్రశ్నిస్తుంటే, తెలంగాణలో ఇది అధికార విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ను పెంచుతోంది. బనకచెర్ల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రాజకీయ రచ్చ పెరుగుతోంది. సముద్రంలోకి వెళ్లే నీటిని మేం వాడుకుంటే తెలంగాణకు అభ్యంతరం ఎందుకని ఏపీ మంత్రి లోకేష్ ప్రశ్నించడంతో మరోసారి దీనిపై పొలిటికల్ హీట్ పెరిగేలా చేసింది. లోకేష్ వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బనకచెర్లను ఏ విధంగా అడ్డుకోవాలో తమకు తెలుసునన్నారు. మరోవైపు ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కూడా తప్పుబట్టారు. కేసీఆర్, హరీష్ రావు గత ప్రభుత్వంలో ఏపీతో చేసుకున్న ఒప్పందాల కారణంగానే బనకచెర్ల ప్రాజెక్టు తెరపైకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు. అయితే మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహేష్ గౌడ్ మహాజ్ఞానిని మించి బ్రహ్మజ్ఞానిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బనకచెర్ల అంటే ఏమిటో ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కు తెలియదన్నారు. మహాజ్ఞాని, పరమజ్ఞాని, మరి ఎక్కడి నుంచి వచ్చిన దివ్యజ్యోతి నుంచి వచ్చిన జ్ఞానమో, వారికి ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానమో కానీ బనకచెర్ల అయిపోయింది నిర్మాణం. మీకు విషయం చెప్పనా, అసలు బనకచెర్ల అంటే ఏంది అనేది ఇప్పటి కూడా తెలియదా మహేష్ కుమార్ గౌడ్కి? అసలు అదేంది? అదేమైనా ఒక బ్రహ్మ పదార్థమా? అది ప్రాజెక్టా, బ్యారేజా, రిజర్వాయరా? అసలు అది ఎక్కడుంది? కనీసం వాళ్ళ ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తున్నప్పుడన్నా తెలుసుకొని ఉండాల్సి ఉండే. బనకచెర్ల వివాదంపై సంచలన కామెంట్లు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోకేష్ తో కేటీఆర్ కలిసిన తర్వాతే బనకచెర్ల వివాదం తెరపైకొచ్చిందన్నారు. లోకేష్, కేటీఆర్ ఇద్దరూ కలిసే వివాదం సృష్టించారన్నారు. కేటీఆర్ గారు బయటకు వచ్చేసి బనకచెర్ల కడతా ఉన్నారు, తెలంగాణకు ద్రోహం జరుగుతుందని ఈయన మాట్లాడతాడు. 4 రోజుల తర్వాత లోకేష్ గారు ఆ వృధా పోతున్న నీళ్లే కదా మేము కట్టుకుంటాం అంటే, రాత్రిపూట మీ ఇద్దరు మాట్లాడుకొని మీరేం బనకచెర్ల అనండి, తెలంగాణ కోసం మేము రక్షించినటువంటి వాళ్ళగా ముసుగేసుకొని బయటకు వచ్చి మాట్లాడతాం, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పొచ్చులని మీరు అనుకుంటున్నారేమో. బనకచెర్లపై ఓవైపు ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతుండగా, మరోవైపు తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఈ అంశం మరింత రాజకీయ రణానికి కారణమైంది. ఇది మరింత ముదిరే అవకాశం ఉందనే చర్చ రాజకీయాల్లో సాగుతోంది.